హలో పిల్లలు, తిర్లంగి మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. 2021 నుంచి 2025 వరకు ఈ 5 ఇయర్స్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. ఆల్రెడీ మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 3 వీడియోస్ అన్నటువంటిది పెట్టడం జరిగింది. మెంటల్ ఎబిలిటీలో 10 పార్ట్స్ అన్నటువంటివి ఉంటాయనన్న 10 పార్ట్స్లో ఆల్రెడీ మీకు 3 పార్ట్స్ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే చూడనటువంటి వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది 4th పార్ట్ నాన్న. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో 4th పార్ట్ అన్నటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ 4th పార్ట్లో ఏ విధంగా ఈ డయాగ్రామ్స్ని మనం ఫిల్ చేయాలి, ఆన్సర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అన్నటువంటిది చూసే ముందు మన తిర్లంగి మాస్టారు అన్నటువంటి ఛానల్ని తప్పనిసరిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నవోదయ ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతిరోజు వీడియో అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఆ వీడియో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ 10 పార్ట్స్, అదేవిధంగా మ్యాథ్స్, ఇంకా తెలుగు, ఇంగ్లీష్ పాసేజీలు కూడా మొత్తం చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్లో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని ఒకసారి లైక్ చేయండి. మన తిర్లంగి మాస్టారు అన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనన్నా? ఇప్పుడు ఈ ఎలా ఆన్సర్ ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో 4 ఫిగర్స్ అన్నటువంటివి ఉంటాయి నాన్న. ఫస్ట్ ఫిగర్ అన్నటువంటిది ఇస్తాడు. దాని తర్వాత సెకండ్ ఫిగర్లో ఏ మార్పు చెందింది అన్నటువంటిది ఇస్తాడు. తర్వాత సెకండ్ నుంచి థర్డ్లో ఏ మార్పు చెందింది అన్నటువంటిది థర్డ్ ఫిగర్లో ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి అమ్మ. ఈ 4th ఫిగర్లో థర్డ్ తర్వాత 4th రాబోయేటటువంటి ఆన్సర్ ఏదై ఉంటుంది అన్నటువంటిది మీరు ప్రిడిక్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత ఇక్కడ రాబోయేటటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది ఏలో ఉందా, బి ఫిగర్ అయితే సరిపోతుందా, సి ఫిగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందా, డి ఫిగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందా అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించి ఆ డి అనుకోండి. ఇప్పుడు ఇది 13వ ప్రశ్న డి అనుకోండి. ఆ డిని బబ్లింగ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా నాన్న? సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు చెప్పబోయేటటువంటి క్వశ్చన్ ఏ ఇయర్ ఎగ్జామినేషన్లో వచ్చింది అన్నటువంటిది పైన రాశాను. ప్రతి క్వశ్చన్కి కూడా ఇక్కడ ఏ ఇయర్లో ఈ క్వశ్చన్ వచ్చింది అన్నటువంటిది ఉంటుంది. చూసి తెలుసుకోండి. ఓకేనన్నా? స్కిప్ చేయకుండా చూడండి. ఈ డయాగ్రామ్ మాకు వచ్చు అన్నటువంటిది కాదు. ఈ డయాగ్రామ్ లాంటి డయాగ్రామ్లు ఎలా చెయ్యాలి, ఒకవేళ ఎగ్జామినేషన్లో వస్తే అవి ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నటువంటిది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అన్నటువంటి చూసినట్లయితే ఫస్ట్ చూడండి అమ్మ. ఫస్ట్కి ఒక యారో మార్క్ ఉంది. ఈ ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్నటువంటి డయాగ్రామ్ ఉంటూ నెక్స్ట్ డయాగ్రామ్కి కిందికి డాట్ మార్క్ వచ్చింది. ఈ రెండు ఉంటూ థర్డ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఒక యారో మార్కు ఎక్స్ట్రా వచ్చింది. చూసారా? యారో మార్క్ అన్నటువంటిది కిందికి మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, ఎలా వస్తుందో చూడండి. యారో డాట్, యారో డాట్, యారో డాట్. ఇప్పుడు పైకి ఒక డాట్ వస్తే సరిపోతుంది. చూసారా నాన్న? పైకి ఒక డాట్ గుర్తున్నటువంటిది ఉంటే సరిపోతుంది. ఇది ఎక్కడుందో చూడండి. ఇక్కడ డాట్ ఉండాలి, ఉందా? లేదు. కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ డాట్ ఉండాలి, ఉందా నాన్న? లేదు. ఇక్కడ డాట్ ఉండాలి, ఉందా? లేదు. మరి ఇక్కడ చూడండి, యారో డాట్, యారో డాట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి అన్న. ఇది డయాగ్రామ్ ఇక్కడ ఉంది. ఈ డయాగ్రామ్లో ఇలా సెకండ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇది కొత్తగా ఈ షేప్ వచ్చింది. ఈ షేప్ వచ్చి లోపల ఒక డాట్ వచ్చింది. ఈ డయాగ్రామ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. ఇలా ఇదిగోండి, ఇలా వచ్చింది. ఈ వైట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడికి వచ్చింది.
నెక్స్ట్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఉన్న ఈ లైన్స్ ఉన్నటువంటిది ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏ డయాగ్రామ్ కరెక్ట్ అవుతుందో. లైన్స్ అన్నటువంటివి ఇలా ఉండాలి. ఇది ఒక్కటి చూడండి. పైన స్ట్రైట్గా ఉన్నాయి లైన్స్, రాంగ్. ఇక్కడికి వచ్చేసరికి సిలో క్రాస్గా ఉన్నాయి, రాంగ్. డీలో వచ్చేసరికి ఇటు నుంచి అటువైపు క్రాస్గా ఉన్నాయి, రాంగ్. యాజ్ ఇట్ ఈజ్గా ఉంది బి. చూసారా నాన్న? బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి అన్న, ఈ యారో, ఈ బేసు, ఈ యాంగిల్ ఇదేం చేసింది, ఇక్కడ 90 degrees తిరిగి ఈ పైకి చూపిస్తున్నటువంటి యారో ఇటువైపు చూపించింది, పైకి లెఫ్ట్ సైడ్ తర్వాత ఇంకో 90 degrees తిరిగి డౌన్కి చూపిస్తుంది. ఇదిగోండి ఇది చూడండి, అప్, లెఫ్ట్ సైడ్, డౌను, నెక్స్ట్ రైట్ సైడ్ యారో ఉన్నట్టు. రైట్ సైడ్ యారో ఉన్నటువంటిది ఏది ఉందనన్నా, ఇది పైకి ఉంది, ఇది పైకి ఉంది, ఇది డౌన్కి ఉంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ యారో చూపిస్తూ ఉంది, రైట్ సైడ్. చూసారా నాన్న? రైట్ సైడ్ చూపిస్తుంది కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పైన ఒక సర్కిల్, ఇక్కడ ఇలా లెస్ దెన్ లాంటి గుర్తు, ఇక్కడ స్క్వేర్ లాంటి గుర్తు ఉంది. పైన ఉన్నటువంటి సర్కిల్ ఏది ఉందో అది కిందికి వచ్చింది. చూసారా? నెక్స్ట్ డయాగ్రామ్లో పైన ఉన్నటువంటి ఈ డయాగ్రాము ఇదిగోండి కిందికి వచ్చింది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఏం రావాలి, ఈ డయాగ్రామ్ కిందికి రావాలి, అంటే ఇలా ఉండాలి. చూసారా నాన్న? పైన ఉన్నది కిందికి వచ్చింది, మళ్ళీ ఈ పైన ఉన్నది కిందికి వచ్చింది, ఈ పైన ఉన్నది కిందికి రావాలి. కింద ఇలాంటి స్క్వేర్ బాక్స్ ఉన్నటువంటిది 2 ఉన్నాయి నాన్న. ఇందులో లేదు, షేప్ చూడండి. ఇందులో లేదు, షేప్ చూడండి. ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. కాకుంటే ఇక్కడ ఇంటూ ఉంది చూడండి అమ్మ. చూసారా? ఇంటూ క్రాస్ మార్క్ ఉంది. క్రాస్ మార్క్ దేనికి ఉంది? బిలో ఉంది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్, డి రాంగ్ ఆన్సర్. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 4 స్క్వేర్స్ ఉన్నాయి. సెకండ్ డయాగ్రామ్కి వచ్చేసరికి కొత్తగా 3 స్క్వేర్స్ యాడ్ అయ్యాయి. థర్డ్ డయాగ్రామ్కి వచ్చేసరికి కొత్తగా 2 స్క్వేర్స్ యాడ్ అయ్యాయి. ఫోర్త్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి కొత్తగా 1 స్క్వేర్ అన్నటువంటిది యాడ్ అవ్వాలి. ఇక్కడ ట్రయాంగిల్ లాంటిది వచ్చింది, ఇక్కడ యాడ్ అవ్వలేదు, ఇక్కడ 2 యాడ్ అయ్యాయి, పైన మిస్ అయింది. కరెక్ట్గా మనం చెప్పుకున్నటువంటిది ఇదిగోండి ఆన్సర్ ఏ. ఇక్కడ ఇలా కొత్తగా ఒక స్క్వేర్ అన్నటువంటిది యాడ్ అవ్వాలి. ఇలా డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కాబట్టి ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి అన్న. చూసిన అందరూ దయచేసి ఒకసారి వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామంది పిల్లలకు ఆ వీడియో రీచ్ అవుతుంది. నవోదయ కోచింగ్కి వేలు పెట్టి కోచింగ్కి వెళ్ళలేనటువంటి పిల్లలకి చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఒక సర్కిల్లో 3 లైన్స్ ఉన్నాయి, ఒక వైట్ ఉంది. ఇది ఇక్కడికి వచ్చింది, ఇంకో కొత్తగా ఇక్కడ వైట్ అన్నటువంటిది ఏర్పడింది. ఇదేం చేసింది, ఇక్కడికి వచ్చింది, కొత్తగా ఇంకొక వైట్ అన్నటువంటిది యాడ్ అయింది. చూసారా నాన్న? ఇప్పుడు చూడండి డయాగ్రామ్లో, రెండో డయాగ్రామ్లో వైట్ వచ్చింది, నెక్స్ట్ డయాగ్రామ్లో లైన్స్ వచ్చాయి. ఇక్కడ వైట్, లైన్స్, వైట్ యాడ్ అవ్వాలి. వైట్ యాడ్ అవ్వాలంటే మీకు 3 వైట్స్, 3 వైట్లు ఉండాలి. 3 వైట్లు ఉన్నటువంటి ఇందులో 4 ఉన్నాయి, రాంగు. ఇందులో కూడా 4 ఉన్నాయి, రాంగు. ఇందులో కూడా 4 ఉన్నాయి, రాంగు.
ఈ ఒక్క బిలో మాత్రం ఇదిగోండి 3 వైట్లు ఉన్నాయి కాబట్టి 3 వైట్లు ఉన్నాయి కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇంకోలా కూడా చెప్పొచ్చు నాన్న, ఈ డయాగ్రామ్లో ఎన్ని ఈ లైన్స్ ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి చెప్పండి. ఇలాంటివి 1 2 3 1 2 3 ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. చూడండి, ఇందులోనే ఒకటే ఉంది, రాంగ్. ఇందులోనే ఒక్కటే ఫిగరే ఉంది, రాంగ్. ఇందులో కూడా ఒక ఫిగరే ఉంది, రాంగ్. ఇందులో 2 ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి, నేను ఇక్కడ జాగ్రత్తగా డాట్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, డాట్. చూసారా, ఈ జెండా ఏదైతే ఉందో లేదా ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ వైపు నుంచి ఈ కార్నర్కి వచ్చింది, ఇదిగోండి. నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి ఈ వైపుకి వచ్చింది. నెక్స్ట్ ఎటు రావాలన్న ఒక్కొక్క 45 డిగ్రీస్ తిరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడికి రావాలి. ఈ కార్నర్లో జెండా అన్నటువంటిది ఉండాలి లేదా ట్రయాంగిల్ అన్నటువంటిది ఉండాలి. ఏ డయాగ్రామ్లో చూడండి డాట్ ఉంది, రాంగ్. సిలో చూడండి డాట్ ఉంది, రాంగ్. డిలో చూడండి డాట్ ఉంది, రాంగ్. ఇదిగోండి ఇక్కడ మాత్రమే బిలో మాత్రమే అక్కడ యాంగిల్ ఈ కార్నర్లో కరెక్ట్గా మనం కావలసినటువంటి కార్నర్ చెప్పాను కదా, ఈ కార్నర్లో ఇదిగోండి, ఈ కార్నర్లో ఇదిగోండి, ఈ కార్నర్లో ఉంది. చూసారా నన్ను ఇక్కడ ఈ కార్నర్లో చూసారా? కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ డయాగ్రామ్లో ఉంది నాన్న. సెకండ్ డయాగ్రామ్లో ఇలా కొత్తగా యాడ్ అయ్యింది. ఇలా లోపల ఒక 6 చిన్న సర్కిల్ లాంటి షేప్స్ వచ్చాయి. థర్డ్ డయాగ్రామ్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక హాఫ్ ఆఫ్ ద సర్కిల్ యాడ్ అయ్యింది. ఫోర్త్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఏమవ్వాలి, ఇలా ఉండి ఇందులో సర్కిల్స్ అన్నటువంటిది యాడ్ అవ్వాలి. ఇందులో లైన్స్ లేవు కాబట్టి రాంగ్. ఇందులో ఇలాంటి నిర్మాణం లేదు కాబట్టి రాంగ్. ఇందులో ఇలా ఉండి ఇలా ఉండాలి, లేదు, రాంగ్. చూడండి అవి లేవు, చూడండి జాగ్రత్తగా. మనం వేసినటువంటి ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ డయాగ్రామ్ మాదిరిగా ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి, ఇలా ఉంది, ఒక 0 ఉంది, ఇలా వచ్చింది, ఇంకో 0 ఏర్పడింది. థర్డ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఇలా వచ్చింది, ఇంకో 0 వచ్చింది. ఫోర్త్ డయాగ్రామ్కి ఇలా రావాలి, ఇక్కడ ఒక 0 రావాలి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 0 ఉంటుంటే ఇది కరెక్ట్ అయ్యున్ను, లేదు, రాంగ్. ఇక్కడితో ఇలా వచ్చి ఆగుంటే ఇది కరెక్ట్ అయ్యున్ను, ఈ లైన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి రాంగ్. ఇక్కడ ఇది రానే లేదు, రాంగ్. మనం ఎలా అయితే ఇక్కడ డ్రా చేసామో యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకేనన్నా, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఒక యారో ఉంది, దానికి ఒక యారో ఆపోజిట్లో యాడ్ అయింది. థర్డ్ డయాగ్రామ్కి వచ్చరికి ఇంకో ఆపోజిట్లో ఇంకొక యారో యాడ్ అయింది. ఫోర్త్ డయాగ్రామ్లో ఆపోజిట్లో ఇంకొక యారో యాడ్ అవ్వాలి. ఇక్కడ యారో లేదు నాన్న, రాంగ్ ఆన్సర్. ఇక్కడ యారో లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ యారో అయితే ఉంది కానీ 2 ఒకే వైపు ఉన్నాయి, ఈ 2 రైట్ సైడే ఉన్నాయి కాబట్టి రాంగ్. డి అన్నటువంటిది కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నాయి, చూడండి. కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి డి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఒక బ్లాక్ స్పాట్ ఉంది, వైట్ సర్కిల్ ఉంది, ఇంకొక బ్లాక్ స్పాట్ యాడ్ అయింది. నెక్స్ట్ డయాగ్రామ్కి ఇంకొక వైట్ సర్కిల్ యాడ్ అయింది. నెక్స్ట్ డయాగ్రామ్కి ఇంకో బ్లాక్ స్పాట్ యాడ్ అవ్వాలి, అంతే, ఇంకేం లేదు, అంతే. ఇలా ఎక్కడుందో చూడండి. ఏలో చూస్తే ఇక్కడ వైట్గా ఉంది, లోపల కూడా సర్కిల్ ఉంది, ఇది కూడా వైట్ యాడ్ అయింది. ఇక్కడ మధ్యలో బ్లాక్ లేదు. ఇక్కడ మనం గీసినటువంటి డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా సి మాదిరిగా ఉంది కాబట్టి
సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, 1 2 3 4 4 స్క్వేర్స్ అన్నటువంటివి ఉన్నాయి. 4 స్క్వేర్ల మధ్యలో ఒక చిన్న సర్కిల్ ఉంది, చూసారమ్మా. నెక్స్ట్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ పోయింది, లేదు, స్క్వేర్ పోయి ఒక సర్కిల్ కొత్తగా యాడ్ అయింది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఈ స్క్వేర్ కూడా పోయింది, కొత్తగా ఇంకో సర్కిల్ అన్నటువంటిది యాడ్ అయింది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఏమవ్వాలి నాన్న, లోపల ఉన్నటువంటి స్క్వేర్ పోవాలి, ఇంకొక సర్కిల్ అన్నటువంటిది యాడ్ అవ్వాలి. చూడండి, ఇందులో ఈ లైన్స్ లేవు, రాంగ్. ఇందులో 5 జీరోస్ వచ్చాయి, రాంగ్. ఇందులో 6 వచ్చాయి, రాంగ్. మనం గీసినటువంటి డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా డీలా ఉంది, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మాకు ఈ డయాగ్రామ్ వచ్చు కాకుండా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇలాంటి డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తున్నాను. ఈ 20 డయాగ్రామ్ చెప్పాలంటే ఒక 2 మినిట్స్లో అయిపోతుంది, అలా కాదు, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చక్కగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఒక ప్లస్ లాంటి నిర్మాణం ఉండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ యాడ్ అయింది. దానికి ఎటువైపు ఉన్నది, ఈ 2 ట్రయాంగిల్స్ మనకు చూడండి, ఇదే ముఖ్యం ఈ డయాగ్రామ్లో. ఎటువైపు ఉన్నది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, అదే ట్రయాంగిల్ ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ 2 ట్రయాంగిల్స్ అన్నటువంటివి ఉన్నాయి. మూడో దాంట్లో చూడండి నాన్న, ఇదే యాంగిల్ ఉంది, దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏదైతే ఈ షేప్ ఉందో ఇది ఈ కార్నర్ వైపు ఉంది, నెక్స్ట్ వచ్చి ఈ కార్నర్ వైపు ఉంది, నెక్స్ట్ వచ్చి ఈ కార్నర్ వైపు ఉంది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఎటు ఉండాలి, ఇటువైపు ఉండాలి, అంతే కదా. ప్రతి కార్నర్కి మారుతూ ఉంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒకటి ఉంది, కరెక్ట్. నెక్స్ట్ ఇది ఇటువైపు లేదు, ఇటువైపు ఉంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒకే ట్రయాంగిల్ లాంటి నిర్మాణం ఉంది, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా నాన్న, ఈ షేప్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉంది, చూడండి. ఇవి 2 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎటువైపు ఉన్నాయి అని చెప్పాను, ఇలా, ఇదిగోండి ఇలా ఉన్నాయి. చాలామందికి ఈ క్వశ్చన్ తప్పు పెట్టారు, అంటే ఏ పెట్టేసే అవకాశం ఉంది. ఈ బి చూడకండి, ఆల్రెడీ పిల్లలు పెట్టుకున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ అది. మీరు ఆన్సర్ని చూడొద్దు, ఎక్స్ప్లెనేషన్ మాత్రమే వినండి. ఇప్పుడు ఆ టెన్షన్లో ఏముంటుంది, కరెక్ట్గా 2 ఉన్నది, ఈ నిర్మాణం అన్నటువంటిది ఈ కార్నర్ సైడ్ ఉంది, ఓకే అని చెప్పేసి ఏ పెట్టేసే అవకాశం ఉంటుంది. ఇది దీనికి ఇటువైపు ఉన్నది, అలా ఉండకూడదు, ఈ నిర్మాణానికి ఇటువైపు ఉండాలి, కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఏ రాంగ్ అవుతుంది. సి అండ్ డి ఎలాగూ పోతాయి, కానీ ఏ బిలో తప్పు చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది చూడండి, ఇదిగోండి ఎలా తిరుగుతుంది చూసారా, ఎలా తిరుగుతుంది, దీనికి ఇలా ఇటువైపు ఉంది, ఈ బి డయాగ్రామ్కి మాత్రం ఇలా ఇటువైపు ఉంది, కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది, ఈ చివరికి ఒక సర్కిల్ ఉంది, ఇలా బేస్ ఉండి ఇలా ఒక యారో ఉంది. ఇది ఎలా మారుతుంది, ఈ బేస్ ఏదైతే ఉందో ఏదో ఒకదాన్ని తీసుకున్నాను, లేదంటే ఇదిగోండి ఈ సర్కిల్ తీసుకోండి, ఇది ఈ కార్నర్లో ఉంది, నెక్స్ట్ ఈ సర్కిల్కి వచ్చేసరికి ఈ కార్నర్కి వచ్చింది, నెక్స్ట్ ఈ సర్కిల్ వచ్చేసరికి ఈ కార్నర్కి వచ్చింది, నెక్స్ట్ సర్కిల్ మళ్ళీ ఎటువైపు రావాలి నాన్న, ఏదైతే సర్కిల్ ఉందో అది ఇక్కడికి రావాలి, ఇలా రావాలి. ఇలా వచ్చినటువంటిది ఎక్కడుంది చూడండి, సర్కిల్ ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ మాత్రమే ఉంది, ఈ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా నాన్న, ఇలా యాజ్ టీజ్ ఉంది చూడండి, ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్లో లైన్ ఉంది. ఈ లైన్కి ఒక ట్రయాంగిల్ ఉంది. కొత్తగా ఇంకో ట్రయాంగిల్ యాడ్ అయింది. థర్డ్ డయాగ్రామ్లో ఇంకో ట్రయాంగిల్ యాడ్ అయింది. ఫోర్త్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఇంకొక ట్రయాంగిల్ అన్నటువంటిది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో 3 ఉన్నాయి, 1 2 3 రాంగ్ ఆన్సర్. ఇవి ఇటు నుంచి అటువైపు ఉన్నాయి నాన్న, 4 ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయి చూడండి. మనకి డయాగ్రామ్లో ఎలా ఉండాలి. నెక్స్ట్ ఇది గజిబిజిగా ఉంది, ఇది కాదని తెలుస్తుంది. మిగిలినటువంటిది మనం ఇక్కడ ఎలా గీసామో అలా ఉంది. బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పిల్లలు చేసిన క్వశ్చన్ పేపర్ నాన్న ఇది. వాళ్ళు టిక్కులు పెట్టుకున్న అందులో రైట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు. దాన్ని పట్టించుకోకుండా చక్కగా ఎక్స్ప్లెనేషన్ని వినండి. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇలా యారో ఉంది, దానికి ఈ లైన్ కొద్దిగా ఎక్స్టెన్షన్ అయ్యి ఇంకో యారో యాడ్ అయింది. దీనికి ఈ లైన్ ఎక్స్టెన్షన్ అయ్యి ఆపోజిట్లో ఇంకొక యారో యాడ్ అయింది. దీనికి ఏమవుతుందన్న, నెక్స్ట్ ఇంకొక కొద్దిగా ఎక్స్టెన్షన్ అవుద్ది, ఆపోజిట్లో ఒక యారో యాడ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉందా, లేదు, కాబట్టి రాంగ్ ఆన్సర్. చూడండి, సిలో ఎక్స్టెన్షన్ ఉంది కానీ బోత్ సైడ్ యారోస్ ఉన్నాయి, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఈ మధ్యలో కనెక్టివిటీ పోయింది, ఈ లైన్ కట్ అయింది, కాబట్టి రాంగ్ ఆన్సర్. మనం ఎక్కడైతే ఎలా గీసామో అలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. చూసారా, ఇంకోసారి చూడండి. 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్లో 4 లైన్సే ఉన్నాయి చూడండి. 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్లో 1 2 3 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్లో ఎన్ని లైన్లు ఉండాలి? 5 4 3 2 లైన్స్ అన్నటువంటి ఉండాలి. 2 లైన్స్ ఉన్నటువంటి డయాగ్రామ్ ఒక్కటే ఉంది. ఇందులో 2 కాదు, 1 2 3 4 ఉన్నాయి. ఇందులో 3 లైన్స్ ఉన్నాయి. ఇందులో 5 లైన్స్ ఉన్నాయి. ఇందులో మాత్రమే 2 లైన్స్ అన్నటువంటిది, కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా, బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతే, ఇక్కడ 2 లైన్స్ ఉండాలి. 2 లైన్స్ ఉన్నది ఒకే ఒకటి, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ ట్రయాంగిల్ ఏది ఉందో అది ఇటు సైడ్ ఉంది, డౌన్ సైడ్. నెక్స్ట్ ట్రయాంగిల్ రైట్ సైడ్ తిరిగింది, ఇలా డౌన్ ఉంది. నెక్స్ట్ రైట్కి వెళ్ళింది. రైట్కి వెళ్ళి మధ్యలో ఉన్నటువంటి 3 లైన్స్ కాస్త 2 లైన్స్ అయినాయి. నెక్స్ట్ అప్ సైడ్ తిరిగింది, 90 degrees తిరిగింది, ఒక లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవ్వాలి, ట్రయాంగిల్ ఇటువైపు తిరగాలి. చూసారా నాన్న, ఎలా ఉండాలి. లైన్స్ అన్నటువంటి పూర్తిగా ఉండకూడదు. ఎందుకు? 3 2 1 0 ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడుందో చూడండి, ఇలా ఉండాలి. ఇది కిందికి ఉంది, రాంగ్ ఆన్సర్. ఇందులో 3 లైన్స్ ఉన్నాయి, రాంగ్ ఆన్సర్. ఈ రెండింటిలో ఒకటి అవ్వాలి. ఎటువైపు ఉండాలని చెప్పాను, లెఫ్ట్ సైడ్, కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. చూసారా, మనం వేసినటువంటి డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ సి మాదిరిగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్, ఈ ప్లస్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఈ కార్నర్లో ఉంది. నెక్స్ట్ ప్లస్ ఈ కార్నర్లో ఉంది. నెక్స్ట్ ప్లస్ ఈ కార్నర్లో ఉంది. ఆ నెక్స్ట్ ఎటు ఉండాలమ్మా, ప్లస్ ఇక్కడ ఉండాలి, అంతే కదా. ఫస్ట్ డయాగ్రామ్లో ఇలా ఉంది, ఫస్ట్ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది ప్లస్, ఇదిగోండి. సెకండ్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఇదిగోండి. థర్డ్ డయాగ్రామ్, ఫస్ట్ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది, సెకండ్ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది, థర్డ్ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది, ఫోర్త్ డయాగ్రామ్లో ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉందా ప్లస్? లేదు. ఇక్కడ ఉందా నాన్న? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇదిగోండి ఇక్కడ ఉంది, కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా నాన్న? ఏదో ఒక గుర్తు పట్టుకొని ఈజీగా మనం చెయ్యాలి, వేగంగా చేయగలగాలి. లేట్ అయిందనుకోండి
మనకి ఎగ్జామినేషన్లో మెంటల్ ఎబిలిటీ 1 అవర్ నాన్న, 1 అవర్లో మెంటల్ ఎబిలిటీ చెయ్యాలి. కానీ మ్యాక్సిమం ఎక్కువ అంటే మనం 20 లేదా 25 మినిట్స్లో మెంటల్ ఎబిలిటీ చేసేయచ్చు. మాస్టర్ మరి మీరు 20 క్వశ్చన్లు దగ్గర 20 నిమిషాలు చెప్తున్నారు కదా అనొచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్తున్నా, మీరు అలా టిక్కు పెట్టుకుని వెళ్ళిపోవటమే. ఈ టైం ఎక్కడ మీకు పనికి వస్తుందంటే లాంగ్వేజ్ టెస్ట్లోనా, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్లో చాలా ఎక్కువ టైం తింటుంది. అది 1 మినిట్లో అవ్వదు. అర్థమెటిక్ 30 మినిట్స్ ఇస్తా టైము, కానీ మీకు మినిమం 1 అవర్ అన్నటువంటిది అక్కడ అవసరం ఉంటుంది. అక్కడ మీకు ఈ టైం అన్నటువంటిది వినియోగించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ఇక్కడ ఉన్నటువంటి స్టార్ లాంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇది మళ్ళీ లాస్ట్కి వచ్చింది. ఫస్ట్ ఉన్నటువంటిది లాస్ట్కి వచ్చింది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ ఉన్నటువంటి ఇంటూ లాస్ట్కి వచ్చింది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ ఉన్నటువంటి ఈక్వల్ టు లాస్ట్కు రావాలి. చాలా సింపుల్. ఇలా చూసుకోండి. ఇక్కడ ఈక్వల్ ఉందా? లేదు. ఇక్కడుందా? లేదు. ఇక్కడుందా? లేదు. ఇక్కడుందా? ఉంది. చూసారా బిట్ ఎంత ఈజీనా? ఇలా చేస్తే మీరు వేగంగా మెంటల్ ఎబిలిటీని కరెక్ట్గా 100% కరెక్ట్గా చేయగలరు, టైంని సేవ్ చేసుకోగలరు. ఇది నాన్న పార్ట్ 4. ఈ పార్ట్ 4 అన్నటువంటిది ఇప్పుడు మీకు చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకొని చక్కగా రాయగలిగితే మీకు 4 × 1.25 మార్క్స్ చొప్పున 5 మార్క్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే పిల్లల యొక్క థింకింగ్ మారుతుంది. బట్టి పట్టడం, ఉన్నది ఉన్నట్టు అప్పచెప్పడం కాకుండా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఎనలైజేషన్ వస్తుంది, అప్లికేషన్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి ఈ నవోదయ వీడియోస్ మీ పిల్లలకు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్లో ఉన్నటువంటి వాళ్ళకు షేర్ చేయండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మన తెల్లంగి మాస్టారు అన్నటువంటి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనన్నా? రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.